మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. 3 ముళ్ళు, 7 అడుగులు, తలంబ్రాలు, కాళ్లపారని ఇవన్నీ కలిపితేనే భార్యాభర్తల బంధం. ఆ బంధం నిండా నూరేళ్లు కలకాలం వర్ధిల్లాలని బంధువులు పెళ్లికి వచ్చి ఆశీర్వదించి వెళ్తారు. అలాగే ఉండాలి కూడా. ఒకప్పుడు ఆ వైవాహిక బంధాలు కలకాలం నిలబడేవి. ఇప్పుడు పందిరి కింద పెళ్లి చేసుకొని పందిరి బయటకు వచ్చి విడిపోతున్నారు. ఆ బంధం విలువ ఎవ్వరికీ అర్థం అవ్వట్లేదు. అది ఆడవారైనా మగవారైనా ఎవరికి తోచినట్లు వారు తప్పుడు దారిలో వెళ్ళి ఆ బంధం విలువ దిగజార్చుతున్నారు. ఒకరు ఆర్థిక సమస్యలని, మరొకరు ప్రేమ వ్యవహారమని, ఇంకొకరు అక్రమ సంబంధాలు పెట్టుకొని, ఇలా ఏదో కారణం మొత్తం మీద జీవితాలు, కుటుంబాలు, పిల్లలు అంతా అస్తవ్యస్తం. వాటితో పాటు క్షణిక ఆవేశాలు, వాటితో హత్యలు, చివరికి మిగిలేది జైలు గోడలు చెప్పకూడదు. జీవితాంతం ఏడుపు. మారాలి ఆ ఆలోచన విధానం. అడ్డదిడ్డంగా బ్రతితే జీవితం ఇలాగే ముగిసిపోతుంది. ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ సర్కిల్ పరిధిలోని బొద్దనపల్లి మామిడి తోటలో జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నూజివీడు డీఎస్పీ ఏ అశోక్ కుమార్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మైలవరానికి చెందిన నాగమణి 4 ఏళ్ల క్రితం భర్తతో విడిపోయి అగిరిపల్లి మండలం సీతారామపురానికి చెందిన పాలకుర్తి గోపితో సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలో బొద్దనపల్లికి చెందిన కోటేశ్వరరావుతో నాగమణి వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో నాగమణి తిరిగి గోపి దగ్గరికి వెళ్లిపోవాలనుకుంది. ఇందుకు కోటేశ్వరరావు ఒప్పుకోకపోవడంతో గోపి నాగమణి పథకం ప్రకారం 5వ తేదీ అర్ధరాత్రి మామిడి తోటలో పాకలో నిద్రిస్తున్న కోటేశ్వరరావుపై గొడ్డలితో దాడి చేశారు. దీంతో కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో రూరల్ సిఐ ఆర్ అంకబాబు ఆధ్వర్యంలో ఆగిరిపల్లి ఎస్ఐ చంటిబాబు తన సిబ్బందితో కలిసి నూజివీడు మండలం చెక్పోస్టు వద్ద నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్కు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. నూజివీడు పోలీస్ సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్. ఈ ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్లో 4వ తారీఖు నైటు, అంటే తెల్లవారుజామున 5వ తేదీ నిన్నటి రోజున తెల్లవారుజామున ఈ ఆగిరిపల్లిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మర్డర్ అయింది, అంటే హత్య కావించబడ్డాడు. ఇప్పుడు ఆ హత్య కావించబడినటువంటి వ్యక్తి నాగమణి అనేటటువంటి ఒక అమ్మాయితోటి ప్రస్తుతం అతను సహజీవనంలో ఉన్నాడు. ఈ నాగమణి అనే ఆమె యాక్చువల్గా 2014లోనే మైలవరం చెందినటువంటి ఆంజనేయుని అతన్ని మ్యారేజ్ చేసుకుని ఆ మ్యారేజ్ ద్వారా 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుట్టినప్పటికీ అయితే వాళ్ళ మధ్య వచ్చినటువంటి మనస్పర్ధల దృష్ట్యా భర్తతోటి విడిపోయి తర్వాత గోపి అనేటటువంటి ఒక వ్యక్తితోటి మరలా మ్యారేజ్ కాకుండా ఒక సహజీవనం చేస్తూ ఒక అక్రమ సంబంధాన్ని అక్కడ గోపితోటి స్టార్ట్ చేసి ఈ నాగమణి గోపి కలిసి కోళ్ల ఫారంలో పనిచేసుకుంటూ ఉన్నారు. ఈ కోళ్ల ఫారం పనిచేసుకునేటప్పుడు కోటయ్య అనేటటువంటి వ్యక్తి, అంటే కోటేశ్వరరావు, ఆ కోటేశ్వరరావు మరలా పరిచయం అయ్యాడు నాగమణికి.
దాంతో గోపిని వదిలేసేసి ఈ కోటయ్యతోటి మళ్ళా సహజీవనించడం మొదలుపెట్టి ఒక 5-6 నెలల నుంచి కూడా సహజీవనంలో ఉంది. అయితే కాలక్రమంలో ఆ కోటయ్య కొంచెం ర్యాష్గా ఉండటం వలన ఏమో మరలా గోపితో టచ్లోకి వెళ్ళింది. గోపితో టచ్లోకి వెళ్ళి నేను నీ దగ్గర ఉండను, కోటయ్య దగ్గర ఉండను, నేను గోపి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పాను. దాని మీద కోటయ్యకిను ఈ నాగమణికి కొంచెం ఆ మధ్యన ఘర్షణ జరుగుతున్నాయి. ఆ ఘర్షణ పురస్కరించుకొని ఈ గోపితో ప్లాన్ చేసి వీళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకొని ఈ మామిడి తోటలో ఉన్నారు. మామిడి తోటలో కాపలా ఉంటాడు అతను కోటయ్య. ఆ మామిడి తోటలో వెళ్ళి గొడ్డలతోటి గోపిని కొట్టడం జరిగింది. ఆ గోపిని గొడ్డలతో నరికేటప్పుడు ఈవిడికి కూడా అక్కడ ఇంజురీస్ అయినాయి. ఆవిడకి కూడా దెబ్బలు తగిలి ఇంజురీస్ అయినాయి. అయితే ఎనీవే మనిషిని కేవలం ఈ అక్రమ సంబంధంతో ఇటువంటి దారుణానికి ఒడిగొడుతూ మరి మనుషుల ప్రాణాలు కూడా లెక్కలేనటువంటి పరిస్థితుల్లో బిహేవ్ చేస్తున్నారు. ఆల్రెడీ మనం గతంలో చెప్తున్నాం, అటువంటి పరిస్థితులు ఉండకుండా ఉండాలని చెప్పేసి దీనికి సంబంధించి మేము మహిళా కానిస్టేబుల్స్ని కూడా మేము అందరినీ అలర్ట్ చేసాం. ఎక్కడెక్కడైతే వీళ్ళకి ఎటువంటి సంఘటనలు ఉన్నాయో, అక్రమ సంబంధాలు ఉన్నాయో వాటిని గమనించి మాకు ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయాలని చెప్పేసి మేము ఒక జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళందరినీ అలర్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా మనం ఇటువంటి వాటిని అరికట్టాలని చెప్పేసి, అలాగే మీ ద్వారా కూడా ఇవన్నీ అరికట్టాలని చెప్పేసి మీ ద్వారా అందరి ప్రజల్లో ఇవి వెళ్ళాలని చెప్పేసి ఈ ముద్దాన్ని మరి వెంటనే ఒక్క రోజులోనే వితిన్ 24 hours మనం ముద్దాన్ని పట్టుకోవడంలో చాకచక్యంగా ఉన్నటువంటి మన అగిరిపల్లి ఎస్ఐ, తర్వాత అతని టీంలో ఉన్నటువంటి వాసు కానీ, అలాగే మన నూజివీడు రూరల్ సిఐ గారు మొత్తం కష్టపడి చాలా వెంటనే ఈ వార్త మాకు 5 గంటలకు తెల్లవారుజామున 5 గంటలకు తెలిసిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడంతో దాంట్లో పుట్టవుతున్న మొత్తం అందరినీ చుట్టుముట్టి వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి ఈరోజు మీ ద్వారా ఇప్పుడు అరెస్ట్ ఇచ్చేసేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. వీళ్ళకి కఠినమైన శిక్ష పడేలాగా, ఎందుకంటే ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే ఈ ఏరియాకి కొంచెం తొందరగా జడ్జిమెంట్స్ ఇచ్చేసేసి ఒక ప్రజల్లో ఆ జడ్జిమెంట్స్ రావడం ద్వారానే భయం రావాలి తప్పితే, ఎందుకంటే మిగతా విధంగా లేకపోవడం వలన ప్రజెంట్ ఇట్లాంటి ఎక్కువ నేరాలు ఈ అక్రమ సంబంధాల తర్వాత దాడులు చేసుకోవడం అనేటటువంటి కార్యక్రమాలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మరి దాన్ని అరికట్టాలని చెప్పేసి చాలా కొత్త నిశ్చయంతో మేము ఎఫర్ట్స్ చేస్తున్నాం. కంచె చేను వేస్తే గోడు బాధ కష్టం ఎవరికి చెప్పుకోవాలి? చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి డాష్ డాష్ గుడిసెలు. చూసేందుకు బాగానే కనిపిస్తారు, మాటలు కూడా అబ్బో ఇలాంటి మంచి మనుషులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారా అనిపిస్తుంది. అలా ఉంటాయి వాళ్ళ మాటలు. అన్నం పెట్టే చేయే ఆ అన్నాన్ని కాజేస్తే ఏం చేయాలి? అలాంటి వాళ్ళను కడుపుకు 4 ముద్దలు పెట్టమని అధికారం అప్పగిస్తే ఆ 4 బుక్కల్లో 2 బుక్కలు మింగేస్తున్నారు. వాళ్ళు చేయాల్సిన పనికి ఇప్పుడు చేస్తున్న పనికి ఏమన్నా సంబంధం ఉందా? కాణిపాకం అనుబంధ ఆలయంలో ఏం జరిగిందో ఒకసారి మీరే చూడండి. కాణిపాకంలో ఆలయ అర్చకుల ఇంట్లో జింక చర్మం లభ్యమైంది. దాంతోపాటు నిత్య అన్నదానంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. చిత్తూరు జిల్లా కాణిపాకం దేవస్థానం అనుబంధ ఆలయం వరదరాజుల స్వామి ఆలయ అర్చకులు కృష్ణమోహన్ నివాసంలో జింక చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు సిబ్బంది అన్నదానంలో నిత్యావసర వస్తువులు దొంగతనాలకు పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు కార్యనిర్వహణ అధికారి వెంకటేష్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. భారీగా నిత్యావసర వస్తువులు, బియ్యం బస్తాలు స్వాధీనం చేసుకున్నారు.
అన్నదానంలో మిగిలిన ఇంకేం சொல்லிடுறாரு అవన్నీ అక్కడ వంట మాస్టర్ నైట్ డాక్టర్ చెప్తున్నావా నా కొడుకుదా సంచులే ఇది డివైడ్ ఉన్నాయి ఎవరు వాళ్ళ పేరు బయట జింకత్తోళ్ళు కూడా 2 ఉన్నాయి. కృష్ణమోహన్ స్వామి అది మీకు ఇందులో చూస్తాం. ముగ్గురు స్నేహితులు ముగ్గురు జీవితాలు చేజేతులా నాశనం చేసుకున్నారు. ఒకరిది వ్యామోహం, మరొకరిది తమ్ముడిపై ప్రేమ, ఇంకొకరిది పగ. చివరికి ఏం జరిగిందో బ్రేక్ తర్వాత చూద్దాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. ఒకరిది ఆర్థిక సమస్య, ఇంకొకరిది స్నేహం, మరొకరిది స్త్రీ వ్యామోహం. ఇదంతా కలిపితే ఓ సినిమా అవుతుంది. ట్రిపుల్ యాక్షన్ సినిమా, క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మరిపించే ఘటన ఇది. ముగ్గురు స్నేహితులు, అందులో ఒకరు మరో స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ భర్త ఈ విషయం తెలియక అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి అన్న దగ్గర అప్పు తీసుకున్నాడు. ఏదో ఒక రోజు విషయం బయటపడక తప్పదు కదా. ఇది కూడా అంతే. అసలు విషయం బయటపడింది. తమ్ముడు చేస్తున్న తప్పు అన్నకు చెప్తే తమ్ముడిని మందలించాల్సిన అన్న ఆ మహిళ భర్తను వేధించాడు తన డబ్బులు తిరిగి ఇవ్వమని. తమ్ముడికి బుద్ధి చెప్పాల్సిన అన్న ఇలా తనను వేధిస్తుండటంతో ఓ రోజు పథకం ప్రకారం
మందు ఫూటుగా తాపించి ఆ అన్నను పెట్రోల్ పోసి నుప్పట్టించేశాడు. అసలు ఇందులో తప్పు ఎవరిది? అక్రమ సంబంధం పెట్టుకోవడం ఒకరి తప్పు, అవసరానికి డబ్బు తీసుకోవడం ఇంకొకరి తప్పు, తమ్ముడు తప్పు చేస్తున్నా వారించకుండా ప్రోత్సహించడం ఇంకొకరి తప్పు. చివరికి ఒకరు ఈ లోకం వదిలి వెళ్ళిపోతే మరో ఇద్దరు 4 గోడల మధ్య చిప్పకూడు తింటున్నారు. తప్పుడు ఆలోచన ముగ్గురు జీవితాలను సర్వనాశనం చేసింది. తిరుపతి జిల్లాలో జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాగరాజు హత్య కేసులో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ప్రతాప్ కోసం గాలిస్తున్నారు. తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాగరాజు హత్య కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజును హత్య చేసిన వారిలో పరారీలో ఉన్న బొప్పరాజుపల్లికి చెందిన రమేష్, గోపి కుమార్లను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బ్రాహ్మణపల్లె సర్పంచ్ చాణక్య ప్రతాప్ కోసం గాలింపు కొనసాగుతోందని ఏఎస్పీ వెంకట్రావు తెలిపారు. హత్యకు ముందు రిపుంజయ, మృతుడు నాగరాజు తమ్ముడు పురుషోత్తం ముగ్గురు కలిసి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడినట్లు ఆడియో లీక్ అయింది. ఇందులో రిపుంజయ నాగరాజుతో మాట్లాడుతూ పురుషోత్తం తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. వాడిని వదిలేదే లేదు, వాడి అంతా చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు రిపుంజయ్. డబ్బు సంపాదిస్తే గర్వం వస్తుందా అంటూ పురుషోత్తాన్ని అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో రిపుంజయ్పై తిరగబడ్డ నాగరాజు, నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు, వస్తానంటూ రిపుంజయ్కి వార్నింగ్ ఇచ్చాడు. ముందు తన దగ్గరకు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అంటూ రిపుంజయ్ నాగరాజును గట్టిగా అడిగాడు. అక్రమ సంబంధం విషయంలో తమ్ముడిని మందలించాల్సింది పోయి నాగరాజు రిపుంజయ్కి వార్నింగ్ ఇవ్వడంతో కోపోద్రిక్తుడైన రిపుంజయ్ పథకం ప్రకారం నాగరాజును చంపినట్లు ఈ ఆడియో ద్వారా తెలుస్తోందన్నారు. నాగరాజు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాగరాజుకు భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. నాగరాజు తమ్ముడు పురుషోత్తం స్వగ్రామంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కరోనా వల్ల లాక్డౌన్ సమయంలో వీరిద్దరికీ వివాహేతర సంబంధం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో మహిళా బంధువులకి పురుషోత్తంకి మధ్య తరచూ గొడవలు అవుతూ ఉన్నాయి. ఇకపై గొడవలు లేకుండా చేస్తామని నమ్మించి అన్న నాగరాజును మద్యం తాగించడానికి తీసుకువెళ్లి హత్య చేశారని భావిస్తున్నారు. అయితే నాగరాజును సర్పంచ్ చాణక్య హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రామ సర్పంచ్ చాణక్య నాగరాజుతో మాట్లాడాలని పిలిపించి మాటల సందర్భంగా ఆగ్రహంతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాగరాజును కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి కార్ డోర్ లాక్ చేసి కారుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి సజీవ దహనం చేసి ఉంటారని భావిస్తున్నారు. కారులో మంటలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించారు. అప్పటికే కారు మంటల్లో కాలిపోయింది. మంటలు ఆర్పివేసి అందులో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ క్రమంలో ఇచ్చిన ఫిర్యాదు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తిరుపతి జిల్లా బొప్పరాజుపల్లి కనుమ వద్ద ఈ నెల 1వ తారీఖు రాత్రి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాగరాజు హత్య కేసుకు సంబంధించి నాగరాజు తండ్రి జయరామయ్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆర్సీపురం పోలీస్ స్టేషన్ నందు మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో అతను నాగరాజు, అతని బ్రదరు పురుషోత్తము, వీళ్ళిద్దరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వీళ్ళు చిత్తూరు జిల్లా వెదురుకుప్ప మండలం దిగువ బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు. అదే గ్రామానికి చెందినటువంటి రిపుంజయ, అతని అన్న చాణక్య ప్రతాప్ భార్య శిరీష గారు ఆ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఉన్నారు. నాగరాజు యొక్క తమ్ముడు ఈ పురుషోత్తమకి రిపుంజయ A1 నిందితుడైనటువంటి అతని భార్యకి వివాహేతర సంబంధము ఉన్నదన్న అనుమానంతో ఇటీవల తెలిసినటువంటి దాంతో ఆ 2 కుటుంబాల మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి.
ఆ తరుణంలోనే ఈ పురుషోత్తమును ఎలాగైనా చంపాలనేటువంటి ఉద్దేశంతో రిపుంజయ ఉన్నాడని అది తెలుసుకొని పురుషోత్తమును బెంగళూరుకు పంపించడం జరిగింది. ఈ పురుషోత్తమ అన్న ఈ కేసులో మృతుడైనటువంటి నాగరాజు ఈ రిపుంజయ్తో అనేక రకాలుగా సర్ది కుదుర్చుకోవాలని ప్రయత్నం చేయడం జరిగింది. ఆ సందర్భంలో డిసీజ్డ్ నాగరాజు రిపుంజయ్తో ఫోన్లో అతనితో మాట్లాడి అసభ్యకరంగా మాట్లాడడము, ఆ సంభాషణను రికార్డు చేయడము, ఆ రికార్డు చేసినటువంటి సంభాషణని గ్రామంలో తెలిసిన వాళ్ళకి, బంధువులకి, స్నేహితులకి అందరికీ తెలియజేయడంతో దాన్ని రిపుంజయ అవమానంగా భావించి అతన్ని ఎలా అయినా సరే కుటుంబం రోడ్డున పడుతుంది పరువు, అతన్ని చంపాలనేటువంటి నిర్ణయించుకోవడం జరిగింది. అదే విషయాన్ని వాళ్ళ అన్న చాణక్య ప్రతాప్ గారికి తెలియజేసి ఇద్దరు అన్నదమ్ములు కుట్ర పన్ని ఎలాగైనా నాగరాజుని అంతమొందించాలని నాగరాజుకి తెలిసినటువంటి గోపీనాథ్ రెడ్డి యొక్క సహాయంతో ఈ నాగరాజుని ఆ రోజు 1వ తారీఖు సాయంత్రము చీమ కుట్టినట్లు ఏదో పురుగు పారినట్లు కూడా అనిపించదు, కనీసం మనిషి తగిలినట్టు అనిపించదు. ఇంకా చెప్పాలంటే అసలు ఏమీ తగలదు, అంతే. అయినా మీ జేబులో ఉన్నాయి మాయమవుతాయి. అది ఎలా అంటారా? అదే మరి వాళ్ళ టాలెంట్ అండ్ టెక్నిక్. ఈ వీడియో చూస్తే అమ్మో అని మీరే అంటారు. ఇలా కూడా దొంగతనం చేస్తారా అంటారు. ఒకసారి మీరు కూడా చూడండి. దొంగలు రోజు రోజుకు తెలివి మీరుతున్నారు. ప్రజల కళ్ళు గప్పి చోరీకి పాల్పడుతున్నారు. అందరూ చూస్తుండగానే విలువైన వస్తువులను ఈజీగా చాకచక్యంగా దొంగిలిస్తున్నారు. తాజాగా కరీంనగర్ పట్టణంలో ఓ దొంగ అత్యంత చాకచక్యంగా సెల్ ఫోన్ కొట్టేశాడు. బాధితుడికి కనీసం స్పర్శ కూడా లేకుండా సెల్ ఫోన్ ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సరదాగా కుటుంబంతో కలిసి భోజనం చేద్దామని వచ్చిన మాజీ సర్పంచ్నే చోరీగాడు బురిడి కొట్టించాడు. కళ్ళు గప్పి కన్నం వేసిపోయాడు. కరీంనగర్ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్కు వీణవంక మండలం దేశాయిపల్లికి చెందిన లక్ష్మణ్ అనే మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులతో భోజనం చేసేందుకు వచ్చాడు. కౌంటర్ వద్ద టోకెన్ తీసుకుంటుండగా పాలిథిన్ కవర్ అడ్డుపెట్టి జేబులో నుంచి దొంగ ఫోన్ కొట్టేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు వెళ్ళిపోయాడు. డబ్బులు ఇచ్చాను నేను ట్రై చేస్తున్నా అదేమో కుక్కలు, వీధి కుక్కలు, పిచ్చి కుక్కలు, ఎక్కడ చూసినా అదే మాట, అదే భయం. రోడ్డు మీద వెళ్తుంటే ఏదైనా కుక్క కనపడితే చాలు, అది పిచ్చి కుక్క, మంచి కుక్క, లేకపోతే ఏదైనా కుక్క, అవ్వబో అటొద్దు, ఈ దారి బాగలేదో అనుకుంటూ వేరే దారిలో వెళ్ళాల్సిన పరిస్థితి. అసలు ఈ అధికారులు, అక్కడ పనిచేసే వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం అవట్లేదు. ఆ కుక్కల్ని పట్టుకొని పోవచ్చు కదా, మనుషుల ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు? ఇప్పుడు మరో ప్రాణం పోయింది.
ఆ కుటుంబానికి ఎవరు సమాధానం చెబుతారు? అన్యాయంగా 3 ఏళ్ల బాబు చచ్చిపోయాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? కుక్క కాటు ఘటనలు తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతున్నాయి. అంబర్పేటలో కుక్కల దాడిలో 4 ఏళ్ల బాలుడు ప్రదీప్ చనిపోయిన ఘటన మరవక ముందే అలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ముప్పలకుంటలో 3 ఏళ్ల చిన్నారి కుక్క కాటుతో మృతి చెందింది. సో వ్యూవర్స్, ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 9 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.